ఇదివరకు ఒక ఒంగోలు వీడియో చేసిన అది పార్ట్ 2 చేద్దాం అనుకొని పనిలో పడి మర్చిపోయినా అండి. సో మొన్న ఈ మధ్య ఒంగోలు ఆవుల ఆక్షన్ జరిగింది కాబట్టి గుర్తొచ్చింది చేయాలని. అసలు ఒంగోలు బ్రీడ్ని ఎందుకు పనికి రాకుండా ఎట్లా పాడు చేశారో తెలుసుకుందాం. బేసిక్గా బ్రిటిషర్స్ ఉన్న టైంలో బ్రిటిషర్స్ వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫార్మ్స్ అన్నీ ఇట్లా అప్పుడు మిలిటరీ డైరీ ఫార్మ్స్ అని ఉండే, ఇంకోటి ఉండే, అట్లా ఉండే. ఎప్పుడైతే గవర్నమెంట్ మేనేజ్డ్ ఫార్మ్స్ ఏవైతే వచ్చినాయో, కాంక్రేజ్కి దంతివాడలో యూనివర్సిటీ ఉంది, దంతివాడ యూనివర్సిటీ అని వాళ్ళు కాంక్రేజ్ డెవలప్ చేస్తున్నారు. సో ఆ రోజున ఏదైతే ఇవన్నీ గవర్నమెంట్ ఫార్మ్స్ అన్నీ టేకప్ చేసిందో, ఆ రోజున నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ దీనిలో పెడతా, ఒంగోల్ కౌస్లోనే నాకు తెలిసి అంటే లాక్టేషన్ ఈల్డ్ ఏదైతే ఈతకాలంలో ఇచ్చే మిల్క్ ఉంటుందో 305 డేస్లో, నాకు తెలిసినంత వరకు ఒంగోలుకే ఎంతో కొంత మిల్క్ ఎక్కువ ఉండే కాంక్రేజ్ కన్నా. ఈరోజు కాంక్రేజ్ మిల్క్ వచ్చేసి 5500 దాకా పోయింది. అంటే 3500 అనేది మినిమం యావరేజ్. ఎవ్రీ కౌ మినిమం ఈజ్ 3500 ఉంది. కాకపోతే 4000, 4500, 5000, 5500 దాకా పోయినాయి. ఇంకా 7000 దాకా కూడా ఉన్నాయి, కానీ మనం 5000 అని మాట్లాడుకుందాం. 7000 ఏదో ఎక్సెప్షనల్ 1-2 ఇచ్చినాయి, అది వదిలిపెడదాం. బట్ అరౌండ్ 5000 లీటర్స్ 300 డేస్లో 10 మంత్స్లో అంటే మామూలు మిల్క్ కాదు అది. అయితే ఇప్పుడు ఈ దంతివాడ యూనివర్సిటీ ఏదైతే కాంక్రేజ్ డెవలప్ చేశారో, వాళ్ళు ఎట్లా డెవలప్ చేశారనేది నేను లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. లింక్ ప్రొవైడ్ చేసినా లేకుండా మాట్ ఇండియా అనే ఛానల్లో ప్లస్ వేరే ఛానల్లో చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళు స్టేజ్ బై స్టేజ్ ఎట్లా డెవలప్ చేశారు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఆ వీడియో చూడొచ్చు. నేను ఒక గత 10 ఏళ్ళ నుండి చూస్తున్నా, చాలామంది అంటే ఏదైతే ఎప్పుడైతే ఇది గో ఆధారిత వ్యవసాయం అనేది స్టార్ట్ అయిందో, దేశీయ ఆవుల మీద ఇంపార్టెన్స్ ఇదంతా స్టార్ట్ అయింది. ఇదంతా అయినాక ఏంటంటే చాలామంది దేశీయ ఆవులు పెంచాలని, ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే మన ఒంగోలు బ్రీడ్ ఇంత ఫేమస్ కదా, మన ఒంగోలు బ్రీడ్లో ఏదో చేద్దామని. డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు చేయడము ఇది వేరు. చాలామంది నన్ను అడుగుతారు, ఇంత కష్టం కదా, ఇంత డబ్బులు పెట్టాలి, ఇంత టైం స్పెండ్ చేయాలి, ఎట్లా చేస్తున్నాను. నేను గిర్రే పెట్టుకొని ఇట్లా చేస్తున్నా. అసలు ఒంగోలు పెట్టుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళని ఏమని చెప్పాలి నేను వాళ్ళ గురించి అంటే అందులోనూ అసలు పెద్ద ఇన్కమ్ లేకపోయినా, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఏదో చేద్దామని చెప్పి ఎప్పటి నుండో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళు చాలా విషయాల్లో ఈ గవర్నమెంట్ చేసే పనులు చేయబట్టి, వాళ్ళు ఇచ్చిన సెమెన్ చేయబట్టి ఫెడప్ అయిపోయి అన్నీ మూసుకొని అన్నీ వదిలేసి మళ్ళీ ఏదో పనులు చేసుకునే దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే, ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే, గవర్నమెంట్ వల్ల ఎవరైనా పని చేస్తున్నప్పుడు చిత్తశుద్ధి ఉండాలి మనుషులకి. ఏదో వాడు శాలరీ ఇస్తున్నాడు, మేము తింటున్నాం పోతున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ మా ఊర్లో అయినా ఆంధ్ర. వాడికి 1,00,000 డబ్బులు వస్తాయి. వాడు ఏం చేస్తాడు, పోయి ఎక్కడనో కుక్కలది ఏమంటారు ట్రీట్మెంట్కి ఏదో హాస్పిటల్ లాగా పెట్టుకొని సిటీలో కూర్చుంటాడు. ఎవడో 5,000, 10,000 పడేసి ఎవడో జూనియర్ కానీ అక్కడ పడేస్తాడు. ఎవరైనా చెకింగ్కి వస్తానంటే వాడు హాస్పిటల్కి రావడం అంతే. అంటే వాళ్ళకి సిగ్గు ఉండాలి బేసిక్గా. అంటే డబ్బులు తీసుకుంటున్నాము పని చేయడానికి, అందులోని ఇది పెద్ద నోబుల్ కాస్. అంటే ఎట్లా అంటే, ఏదో గుళ్ళ పూజారికి డబ్బులు ఇస్తారు దేవుడికి పూజ చేయమని, అంతేగాని దేవుని వదిలేసిపోయి ఆడెక్కడో ఏదో జల్సాలు చేయడానికి పోడుగా. సో అంతకన్నా పెద్ద నోబుల్ కాస్ నన్ను అడిగితే వెటర్నరీ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, ఇక్కడ బ్రీడ్ డెవలప్మెంట్ చేయమని ఏదైతే వీళ్ళ చేతిలో డబ్బులు పెట్టి ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి బ్రీడ్ డెవలప్మెంట్ చేయమని వీళ్ళకి చెప్తే, వీళ్ళు చేసే పనులు ఎట్లున్నాయంటే 1300 నుండి 1600 లీటర్లు పర్ లాక్టేషన్ 300 డేస్కి ఉన్న మిల్క్ని కాస్త 300 లీటర్లు, 150 లీటర్లు, 400 లీటర్లు తీసుకొచ్చారు ఒంగోలులో. మొన్న ఆక్షన్ జరిగినప్పుడు చూస్తే కూడా 400 లీటర్లు, 190 లీటర్లు కూడా ఉంది కొన్ని ఆవులకి. 200 లీటర్లు ఉన్నాయి, 300 లీటర్లు ఉన్నాయి. అసలు అంటే నేను కొన్నిసార్లు చూస్తా, ఈ బ్రెజిలియన్స్ మన కొన్ని గిరావులని వీడియో చూసుకుంటూ అంటే మిల్క్ అది ఇది అని మాటలు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని ఎలాంటి కామెంట్లు చేశారంటే, అంటే గిర్ కౌస్లో 10-12 లీటర్ల లాంటి చూసి కూడా 8 లీటర్లు 9 లీటర్లు 10 లీటర్లు ఇచ్చే వాటిని చూసి కూడా వాళ్ళు ఏమంటారు అంటే, మా దగ్గర మేకలు ఇస్తున్నారు ఎంతకన్నా ఎక్కువ పాలని కామెంట్ చేశారు చాలాసార్లు. వాడు దాన్ని చూసే గట్లా అన్నాడంటే, వీడు ఒంగోలు గుడిపించిందని చూస్తే ఏమనాలా? రోజుకు 1/2 లీటర్ పాలు ఇవ్వడమా? రోజుకు 1/2 లీటర్ పాలు ఇచ్చేదాన్ని తయారు చేశారు. పిల్లలు కుక్కలు కూడా అంతకన్నా ఎక్కువ పాలు ఇస్తాయి. అంటే అంటే రైతులు ఎట్లా అయిపోయిందంటే, బ్రీడ్ మరి ఇలా ఎవరైనా డబ్బులు ఇచ్చి బ్రీడ్ని ఇక్కడ స్పాయిల్ చేయమని చేస్తే తప్పితే ఇంత దారుణంగా స్పాయిల్ కాదు. ఎందుకంటే
నేను హర్యానాలో ముర్రా మీద అట్లా చేశారు, అదంతా ప్రాపగేషన్ జరిగింది, కొన్ని విదేశాల్లో డబ్బులు వచ్చి బ్రీడ్ మొత్తం పాడు చేసేలా చేశారని చెప్పి కొన్ని గవర్నమెంట్లో ఉన్న చాలా పెద్ద అఫీషియల్స్ నేషనల్ ఉన్నోళ్ళు నాకు ఆధారాలతో సహా చూపించారు, విత్ ప్రూఫ్స్ అవి చాలా ఉన్నాయి. సో అది పక్కన పెట్టేస్తే ఒంగోలు అనేది ప్రపంచాన్ని ఏలుతుంది. దానికి ఉన్న నేచర్ కావచ్చు, ఎటువంటి అట్మాస్ఫియర్కైనా సూట్ అయ్యే దాని బాడీ కావచ్చు, దాని టెంపర్మెంట్ కావచ్చు, దాని ఇమ్యూనిటీ కావచ్చు, డిసీజ్ రెసిస్టెన్స్ కావచ్చు, 100 ఉన్నాయి ఒంగోలు. మనకి మిల్క్ పరంగా ఓకే, మనం దాని తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఆ రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రిజిడ్నెస్ అనేది నాకు తెలిసి ఒంగోలుకు ఉన్నట్టు వేరే ఏ బ్రీడ్కి లేదు ప్రపంచంలో. అందుకే అది అంత ప్రాపగేట్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారు, నేను కంపేర్ చేసినట్టు అసలు దంతివాడలు ఎక్కడ 1600 లీటర్ల నుండి వాడు 5,500 లీటర్లకు పట్టుకెళ్తే మన 1600 కాంచాలు 600 కాదు 300 150 లీటర్ల ఇచ్చే ఆవుల లెక్క తయారు చేశారు. ఇంకా దరిద్రం ఏంటంటే అలాంటి ఆవుల్లో నుండి మేల్స్ సెలెక్ట్ చేసి అలాంటి వాటిని బుల్స్ చేసి సెమెన్ అమ్ముతున్నారంట. అంటే మొన్న మన కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారని వాళ్ళు ఆర్టీఐ చేస్తే సైడ్ డేటా అంటే మదర్స్ వాటి డీటెయిల్స్ ఈల్డ్స్ కావాలని ఆర్టీఐ చేస్తే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటి డ్యామ్ ఈల్డ్ చూస్తే ఎంత, మదర్ ఈల్డ్ చూస్తే 300 లీటర్లు కూడా ఉన్నాయి కొన్నింటికి. ఇప్పుడు ఒక రైతు ఏదో చేద్దాం, ఇప్పుడు ఊర్లో కూడా ఆబోతులు ఉంటాయి, కానీ ఎవడైనా సెమెన్ ఎందుకు వేస్తాడు? అసలు సెమెన్ అనేది ఏ బుల్లు తీస్తారు బేసిక్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి దగ్గర మంచి బుల్ ఉండలేదు, మంచి బుల్ని ప్రతి ఒక్కడు మేపలేడు, మంచి బుల్ ప్రతి ఒక్కరి దగ్గర పుట్టకపోవచ్చు. అందుకే ది బెస్ట్ పాసిబుల్ దాన్ని సెమెన్ తీస్తే ఒక బుల్ ఒకడి ఫామ్లోనో ఒక ఊర్లోనో సర్వీస్ చేసేవాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా పంచొచ్చు కదా అనే ఉద్దేశం కొద్దీ సెమెన్ అనే టెక్నాలజీ వచ్చింది, రైట్? వీడు అంటే మా దగ్గర ఉన్న బుల్స్ కావచ్చు, మా ఊర్లో ఉన్న బుల్స్ కావచ్చు మంచి కాదని చెప్పి అపోహలో ఉండి జనాలు సెమెన్ అంటే మంచి బుల్స్ తీస్తారు కదా అని చెప్పి వీడి దగ్గర ఉన్నది పక్కన పెట్టి సెమెన్ వేసుకొని ఉన్నది కాస్త బ్రీడ్ కుడిపించుకున్నారు జనరల్గా రైతులందరూ. సో జరిగిన విషయం ఏంటంటే ఈ 300 లీటర్ 200 లీటర్లు ఇచ్చే ఆవుల నుండి బుల్స్ తీసి వాటి బుల్స్ని మీరు సెమెన్ వేసినాక ఇంకా రైతుల దగ్గర ఉన్న బ్రీడ్ కూడా పోయినట్టే కదా. సో ఆర్టీఐ చేస్తే 300 లీటర్లు వచ్చింది. మనం ఇదే క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు సెలెక్ట్ చేశారంటే వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావచ్చు అంటే ఒంగోలు బ్రీడ్ అనేది మిల్కింగ్ కోసమే కాదు కదా, మంచి బండలాగుడు దానికోసం కూడా ట్రై చేస్తారు కదా, అంటే దీనికోసం కూడా వర్క్ చేస్తారు కదా, అందుకే పొలం దున్నడానికి ఇలాంటివి కూడా కావాలి కదా, అందుకని చెప్పి అలాంటి సైజు ఉండేటివి తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉంటుంది. వీడి దగ్గర ఇన్ని వేల కొద్ది యానిమల్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఫార్మ్స్ ఉన్నప్పుడు అట్లా సైజు ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండేటియో మిల్క్ ఈల్డ్ ఉన్న ఆవులు దొరకయా? వాటి మేల్స్ తీసుకోవడానికి దొరుకుతాయి కదా. రెండోది, సరే నువ్వు ఆ పర్పస్లో తీసుకున్నావు అనుకుందాం, రైతులకు ఎక్కడన్నా అసలు ఆప్షన్ ఉందా ఇది మిల్క్ జీన్ ఉన్నది కాదు ఇది సైజు ఉన్నది అని చెప్పే ఆప్షన్ ఎక్కడన్నా ఉందా? లేదు, ఏదో ఒకటి పడేస్తారు. సో ఈ రకంగా బేసిక్గా చేసుకుంటే అసలు వీళ్ళని ఇప్పుడు గుర్రాలను కాస్త గాడిదలు చేశారని చెప్పి వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా, మనం మిల్క్ ఈల్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం కదా అంటారు వీళ్ళు అనేది. ఈ ఫామ్ అనేది బ్రీడ్ డెవలప్మెంట్ అంటే మిల్క్ ఇంప్రూవ్మెంట్ కోసం, మిల్క్ లేకపోతే బ్రీడ్ బతకదా అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు అఫీషియల్స్ అందరూ ఒంగోలు బ్రీడ్ అన్నప్పుడు. మిల్క్ ఏడు దాకా పట్టుకెళ్ళినవారు అంటే 1600 2000 లీటర్ల నుండి 200 లీటర్లకు పట్టుకురావడం బ్రీడ్ డెవలప్మెంట్ అంటే. అరే అసలు అంటే ఇట్లా చేసినామని చెప్పుకోవడానికి కొంతమంది ఉంటారు అంటే బ్రెజిలోడ్ వచ్చినట్టు లాంగ్ ఫామ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ పనికి మళ్ళీ ఎదవాళ్ళు వీళ్ళు గైడెన్స్ ఇస్తున్నారా, వీళ్ళు చెడదొబ్బుతున్నారా, లేకపోతే అఫీషియల్స్ అట్లా తయారవుతున్నారా, లేకపోతే ఎవడన్నా డబ్బులు ఇచ్చి పాడు చేపిస్తున్నారా, నాకైతే అర్థం కావట్లే. 200 లీటర్లు 150 లీటర్లు ఏందండి ఏడాదికి పాలు ఇచ్చడం? అంత 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 దారుణమా? రోజుకి 1/2 లీటర్ పాలు ఇచ్చేది ఆవు. ఇలాంటి ఆవుల బుల్స్ మేల్ కాఫ్స్ బుల్స్ తయారు చేసి వాటి సెమెన్ రాష్ట్రం అంతా పంపుతున్నారా? ఇంకా బ్రీడ్ ఎక్కడి డెవలప్ అవుతుంది? ఇది అసలు చాలామందికి తెలియదేమో, అసలు గమనించి ఉండరు. మొన్న ఆక్షన్లో పెట్టిన ఆవులే కూడా గమనించి ఉండరు. అంతకుముందు ఆర్టీఐ చేస్తే ఇవన్నీ వచ్చినాయి, దాంట్లో కూడా వచ్చినాయి. నేను అన్ని స్క్రీన్ షాట్ దీనిలో పెడతా, వీడియోలో స్క్రోలింగ్లో యాడ్ చేస్తాను నేను. కానీ ఇంత సిస్టమేటిక్గా బ్రీడ్ని కప్పెట్టేశారు, ఇంత సిస్టమేటిక్గా బ్రీడ్ని నాశనం చేశారు. పాపం చాలామంది ఏదో చేద్దామని ఔత్సాహికులు అందరూ ఉండి ఏదో బ్రీడ్ డెవలప్మెంట్ చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనుకున్నోడికి అంటే కొంతమందికి ఎట్లా అంటే ఏదో జాబ్లు వదిలిపెట్టుకొని ఇంకోటి వదిలిపెట్టుకొని ఏదో చేద్దాము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అసలు వాళ్ళ ఆశలు కానీ వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళు ఇవన్నీ మొత్తం అన్నీ చెడిపేసి అన్నీ మూసుకొని పోయేలాగా చేశారు. అంటే వీళ్ళు చేసే వీళ్ళ స్వార్థం వల్లనో, వీళ్ళ కేర్లెస్నెస్ వల్లనో, వీళ్ళ లేజినెస్ వల్లనో మొత్తం బ్రీడే దొబ్బేసింది. అండ్ ఇది వీడియోస్ నేను అన్ని స్క్రీన్ షాట్ పెడతా.
అంటే మీరు ఒంగోలు ఏదైనా సెమెన్ వాడే ముందు అసలు ఏం వాడుతున్నారో చూడండి. ఇంకోటి పోయిన గవర్నమెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే వాళ్ళు ఏం చేశారు, ప్రైవేట్ సెమెన్ అమ్మొద్దని చెప్పి ఏదో జీవో తెచ్చారంటే పీకడానికి తెచ్చారా మీరు? మీరు చేసిన బ్రీడ్ ఏందిరా బాబు, సిగ్గు ఉండొద్దా? ఏం మనుషులు మీరు చేసిన బ్రీడ్ ఆ సెమెన్ వాడమని చెప్పడానికి కనీసం సిగ్గు ఉండాలి కదా. ఏందా బ్రీడ్ ఏంది, ఆ మిల్క్ ఏంది, ఇంకా వాటి సెమెన్ వేసుకోవాలని చెప్పి ప్రైవేట్ ఓడోడు అమ్మితే సెమెన్ అమ్మొద్దని ఏదో జీవో తెచ్చిపెట్టారు. ఏం కొడవడానిక ఉన్నది, కొడవడానిక? వీడు ఓడో మంచి బుల్లు ఉన్నది, వాటి సెమెన్ తీసి వాడు అమ్ముకుంటాడు, నువ్వు ఓడి రాపడానికి అసలు ఏం రైట్ ఉంది నీకు ఆపడానికి? ఏదో చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఫామ్లో చాలా మొన్న ఇదే కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఇది చేస్తే బ్రూసెల్లా వచ్చిందని తెలిసిందట. అసలు బ్రూసెల్లా అన్ని ఆవుల్లో వచ్చేదాకా ఏం బీకుతున్నారు ఇలా గవర్నమెంట్ వాళ్ళు? అంటే డబ్బులు తీసుకొని తొంగోవడమే తప్పితే ఏమి కనీసం సిగ్గు ఉండాలి కదా, చిత్తశుద్ధి అనేది ఉండాలి కదా. అంటే కొంచెమన్నా పని చేసే ముందు ఏంటి ఎందుకు తీసుకున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం కదా అని, అంటే ఎంత నోబుల్ కాజ్ ఇది. యానిమల్ హస్బెండరీలో దీనిలో జాబ్ రావడము, ఏదో ఒక పెద్ద కాజ్ కోసం వర్క్ చేయడం, ఇది అందరికీ వచ్చే ఇది కాదు. అంటే వాళ్ళు బ్రూసెల్లోసిస్ లాంటి రోగం కూడా అట్లాంటి గవర్నమెంట్ ఫామ్లో వచ్చేదాకా కూడా వీళ్ళు నిద్రపోతున్నారంటే ఏం చేస్తున్నారు? ఇంకా ఇప్పుడు ఏంటి, మీరు ప్రైవేట్ ఓడైనా సెమెన్ అంటే మంచి బుల్స్ వాడి దగ్గర బండలాగుడు పందాలు ఉంటాయి బుల్స్, అట్లాంటి వాటి సెమెన్ తీసేవాడు కానీ అమ్ముదాం అనుకుంటే అది అమ్మొద్దు అన్నట్టుగా జీవో తేవడం ఏదో చేశారు. అంటే ఇప్పుడు ఆడు అమ్మాడు అనుకో, అంటే వాటి వల్ల ఏదో డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. తొక్క బ్రూసెలోసిస్ కన్నా పెద్ద రోగం ఏముందిరా బాబు? నీ గవర్నమెంట్ ఫామ్లో వచ్చేదాకా నువ్వేం బిక్తున్నావు? ఎంత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది? ఇంత ఎదవలు ఉన్నారు మన డిపార్ట్మెంట్స్లో, ఇంత పనికిమాలిన పని చేసి ఉన్న బ్రీడ్ని కాస్త గుడిపించారు. సో ఎవరైనా ఒంగోలు బ్రీడ్ మీద పని చేసేటప్పుడు అసలు గవర్నమెంట్ సెమెన్ వాడుతున్నారంటే అసలు ఏ సెమెన్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, అసలు ఏమన్నా ఉందా లేదా ఒకటికి 100 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ బ్రీడ్ని ఆల్మోస్ట్ దొబ్బెట్టేశారు. ఏమన్నా ఉందంటే అంతో ఇంతో సెమెన్కు సంబంధం లేని రైతుల దగ్గర ఏమన్నా ఉంటే మాత్రమే బ్రీడ్ ఉండొచ్చు తప్పితే వీళ్ళు చేసిన పనికి మాలిన బ్రీడు దాన్ని వాడుతూ ఉన్నది కాస్త దొబ్బెట్టేసుకున్నట్టే. సో అదొక్కటి చూసుకొని పని చేసుకోండి. ధన్యవాదాలు.